సందర్భంలో భారతీయ సైనికులు తెలుసు కదా, హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటాయి మనకి అనేటువంటి పర్వత ప్రాంతాలు పరిస్థితులు. సో అటువంటి కఠినమైన పరిస్థితులలో మన భారతీయ వీర జవాన్లు ఫైట్ చేసి 527 మంది మరణించినారు. సో వారిని మనం గుర్తు చేసుకొని వాళ్ళకి మనం ఇచ్చేటువంటి ఒక గౌరవమే కార్గిల్ దివస్ జరుపుకోవడం. సో దీని నుంచి మనం భారత ప్రభుత్వం నేర్చుకున్నటువంటి లెసన్ ఏంటి అంటే ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. అది మన లైఫ్లో కూడా అన్వయించుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఏం జరగదులే ఏం కాదులే అని అనుకోకూడదు. ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలి, మనం పరీక్ష వస్తే రాయొచ్చులే ఇట్లా ఉండకూడదు మెంటాలిటీ. ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉండాలి. సో అది మన భారత ప్రభుత్వం నేర్చుకుంది. డిఫెన్స్ని బలోపేతం చేసుకుంది, రక్షణ దళాలను కూడా బలోపేతం చేసుకుని కొండ ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఏ విధంగా యుద్ధ తంత్రాలను మార్చుకోవాలో అవన్నీ కూడా ఈ యుద్ధం ద్వారా నేర్చుకోగలిగింది భారత ప్రభుత్వం. సో అందుకనే ఆ చనిపోయినటువంటి 527 మంది వీర జవాన్లను స్మృతించుకోవడం కోసము ప్రతి సంవత్సరము జూలై 26వ తేదీన కార్గిల్ విజయ దివస్గా జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ రోజు ప్రత్యేకత ఏంటి అంటే ఈ యుద్ధం జరిగి భారతదేశము పాకిస్తాన్ మీద గెలిచి 25 సంవత్సరాలు అంటే సిల్వర్ జూబ్లీని జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మనమందరం కూడా జరుపుతున్నాం. ఆ వీర జవాన్లకు మనం నివాళులు అర్పిద్దాం. ఒక్క 1 మినిట్ అందరూ మౌనంగా నిలబడి. పాకిస్తాన్ మన భారతదేశాన్ని మరి 145 కోట్ల కలిగినటువంటి విశాలమైనటువంటి భారతదేశాన్ని ఎప్పుడు కూడా ఆక్రమించుకోవడం ప్రయత్నిస్తారు. మనము మరి పాకిస్తానే కాదు పక్కన ఉన్నటువంటి ప్రపంచంలో జనాభా పరంగా బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి చైనా దేశం వాళ్ళు కూడా ఇద్దరు కలిసి భారతదేశాన్ని ఏదో ఒక విధంగా హస్తగతం చేసుకోవాలి. భారతదేశాన్ని మరి సుస్థిరంగా ఉంచకూడదనే ఉద్దేశంతో ఆ దేశాలలో ఉగ్రవాద ప్రేరేపిత శిక్షణా శిబిరాలను ఇలాంటి యువకులందరికీ కూడా జీతాలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి మన పాకిస్తాన్ నుంచి మన దేశానికి వస్తున్నటువంటి వాటర్ ద్వారా మన దేశంలోకి వచ్చి ఇక్కడ సంపడం మొదలుపెట్టినారు. ప్రత్యేక ప్రాంతంగా తీసుకోవాలనేటువంటి ఆకాంక్షతో పాకిస్తాన్ చొరబడతారు. ముఖ్యంగా పాకిస్తాన్ సైన్యం అనేటువంటి గురించి ఒక విధానం ఆ ప్రాంతానికి రావడం జరిగింది. అంటే కాశ్మీర్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది జమ్మూ కాశ్మీర్లో. ఈ ప్రాంతానికి పాకిస్తాన్ చొరబడతారు ఆ ప్రాంతానికి ప్రవేశించడం, ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వేరే కాపరి నాశించినటువంటి వేరే కాపరి తన వదిలేకపోవడం వల్ల తాను సంచరిస్తున్నటువంటి ప్రాంతంలో ఆ వేరు పూర్తిగా మిస్ కావడం వల్ల తాను వినాయకుల ద్వారా ఆ ప్రాంతాలను పరిశోధిస్తుండగా పాకిస్తాన్ చొరబడతారు ఆ ప్రాంతంలో విషయాన్ని పరిశీలించిన భారత సైనికులు దానికి ఆ చొరవలు చాలా పెద్ద ఎత్తున కుట్ర అంతా వచ్చింది. ఆ వచ్చేవాళ్ళు పాకిస్తానీ సైన్యాన్ని పక్కన దానికి సిద్ధంగా వచ్చారని తెలుసు. ఈ చొరవలు గ్రాస్ స్ట్రక్చర్ మస్కో సెక్టార్లుగా జరుగుతున్నాయని పెట్టింది భారత సైన్యం. 130 పైగా భారత కోసం పాకిస్తాన్ సైన్యం ఆక్రమించుకుంది. వాళ్ళ ప్రధాన ఉద్దేశం మన జాతీయ రహదారి NH1ని ధ్వంసించడం. ఫలితంగా కశ్మీర్ లదాఖ్ మధ్య సమస్యలు దిగుతాయి. అదే వాళ్ళ ఉద్దేశం. మన భారత సైన్యం